హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో నీట్ పీజీ కన్నర్ కోట అండ్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అనేది అఫీషియల్గా ఎన్టీఆర్హెచ్ఎస్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఈ పర్టికులర్ వీడియోలో ఆ నాట్ రిపోర్టెడ్ లిస్ట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, సో మీ పైన ఎంతమంది ఉన్నారు, సో మీ పైన ఎన్ని ఖాళీలు అంటే ఎంత వేకెన్సీ అవుతుంది, సో ఆ వేకెన్సీలకు సంబంధించి ఇప్పటి వరకు యూనివర్సిటీయే సీట్ మ్యాట్రిక్స్ చెప్పకపోయినా రౌండ్ 2కు సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేము స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, visionupdate.in అనే ఒక స్మార్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ని డిజైన్ చేశాము. ఇండియాలో మీకు ఎక్కడా ఇలాంటి వెబ్సైట్ లేదు, అది కూడా తెలుగులోనే ఉన్నాయి. 2 వెబ్సైట్ అవి మనం డిజైన్ చేసినవే. సో ఇది మీకు ఎలా యూజ్ అవుతుందని స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు అసలు వెబ్సైట్ ఎలా యూజ్ అవుతుందని తెలుసుకునే టైం వచ్చింది. క్లారిటీగా నేను మీకు చెప్తాను. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక్కొక్కటి చూపిస్తూ మీ పైన ఎంతమంది ఉన్నారు, సో ఏ బ్రాంచ్లో ఉన్నారు, సో ఎక్కడ నాట్ రిపోర్ట్ అయ్యారు, వాళ్ళు ఎందుకు నాట్ రిపోర్ట్ అయ్యారు అనేది క్లారిటీగా తెలుస్తుంది. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైకే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో అర్థమవుతుంది. సో నార్త్ ఇండియా ఛానల్స్ అలా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్ ఇండియా కోటాకు సంబంధించి సో మన ఛానల్ అంత పర్ఫెక్ట్గా మీకు రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ఛానల్ తెలుగులో లేదు. మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, జస్ట్ ఛానల్ని ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ కూడా ఫాలో చేయొచ్చు. సో ఫస్ట్ ఎవరైనా మీకు వీడియో చూసిన తర్వాత visionupdate.in వెబ్సైట్ యాక్సెస్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద మీరు 1000 రూపీస్ పే చేసి వెబ్సైట్ యాక్సెస్ తీసుకోవచ్చు. సో వెబ్సైట్ యాక్సెస్ తీసుకున్న తర్వాత సార్ వెబ్సైట్ యాక్సెస్ కాదు, మాకు మీతో మాట్లాడాలి, మాకు రూల్స్ రెగ్యులేషన్స్ అర్థం అవ్వట్లేదు, ఆల్ ఇండియా కోటా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అర్థం అవ్వట్లేదు అంటే సో మీరు ఇక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తారు, చాలా తక్కువనే ఉంటుంది. సో మీరు జాయిన్ అవ్వచ్చు, నా నంబర్ ఇస్తారు, మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఏదైనా మిస్టేక్ చేస్తే లైఫే పోతుంది. ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఆల్ ఇండియా కోటాలో సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పోతుంది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీ ఫీజు పోతుంది. ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే కౌన్సిలింగ్ రూల్స్ రెగ్యులేషన్ మీరు తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఈ పర్టికులర్ వీడియో సో ఎస్పెషల్లీ మీకు నాట్ రిపోర్టెడ్ లిస్ట్ మీదనే మనం మాట్లాడుకుందాం. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడ వరకు ఉంది, సీట్ మ్యాట్రిక్స్ ఎలా ఉండొచ్చు, ఎవరికి ఎంత ఉండొచ్చు అనేది మాట్లాడుకుందాం. ఒకవేళ మీ దగ్గర visionupdate వెబ్సైట్ యాక్సెస్ ఉందనుకోండి, ఫస్ట్ ఇక్కడ మీరు ఈ క్యాప్షన్ క్లియర్ చేసి ఇక్కడ ఉన్న దాంట్లో మీరు లాగిన్ అవ్వాల్సి వస్తుంది. ఓకేనా. సో మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ టాప్లో డాష్ బోర్డ్ ఉంటుంది కదా, ఈ డాష్ బోర్డ్లోకి వెళ్ళి సో మీరు తెలంగాణకు సంబంధించి చెక్ చేసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి చెక్ చేసుకోవచ్చు, అది ఆల్ ఇండియా కోటాకు సంబంధించి చెక్ చేసుకోవచ్చు. ఒకసారి ఆల్ ఇండియా కోటాకు సంబంధించి అసలు ప్రయారిటీ ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన ప్రయారిటీ కావాలంటే ప్రతి కాలేజ్ ప్రతి బ్రాంచ్కి సంబంధించి ఇండియాలో ఎవరి దగ్గర రివ్యూస్ ఉండవు, బేస్డ్ ఆన్ కట్ ఆఫ్సే మనం పెట్టుకుంటూ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్ ఇండియా కోటాకు సంబంధించి చూసుకుంటున్నాను, కట్ ఆఫ్ మార్క్స్ చూస్తున్నాను 2024కు సంబంధించి. ఇప్పుడు నేను అనాటమీ కాదు, నాకు ఆప్థమాలజీకి సంబంధించి లేదంటే జనరల్ సర్జరీకి సంబంధించి నాకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి కాలేజ్ ప్రయారిటీ కావాలి. అలాంటప్పుడు నేను ఆల్ ఇండియా కోటా సెలెక్ట్ చేసుకొని, ఓకేనా. సో ఆల్ ఇండియా కోటా సెలెక్ట్ చేసుకొని ఆల్ క్యాస్ట్ల కన్నా ఓపెన్ సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ సెలెక్ట్ చేసుకొని మీరు సబ్మిట్ చేస్తే మీకు కాలేజ్ వైజ్ డైరెక్ట్ మీరు వెబ్ ఆప్షన్సే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే సో ఫస్ట్ ర్యాంకర్ అంటే జనరల్ సర్జరీలో తీసుకున్న టాప్ ర్యాంకర్ ఆల్ ఇండియా కోటాలో 258 ఆల్ ఇండియా కోటా. ఎక్కడ కాలేజ్ తీసుకున్నారు, వర్ధమాన్ మహావీర్ కాలేజ్ తీసుకున్నారు. ఇది టాప్ కాలేజ్ అని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మౌలానా ఆజాద్, నెక్స్ట్ ఈ కాలేజ్, నెక్స్ట్ గ్రాంట్ మెడికల్ కాలేజ్, నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్. ఇవి టాప్ కాలేజ్. సార్ నేను ఇలానే పెట్టుకోవాలా, లేకపోతే నాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజ్ పెట్టుకున్న తర్వాత నేను స్టార్ట్ చేస్తాను, అప్పుడు నాకు తెలియట్లేదంటే ఫస్ట్ ఏపీ, తర్వాత తెలంగాణ, తర్వాత కర్ణాటక, ఇవన్నీ కూడా ఇక్కడ మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. లేదు సార్ నాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తర్వాత ఏ స్టేట్ అయినా ఎలా అయినా పర్లేదు అంటే ఇది టాప్ ఆర్డర్, ఇది ఇంకా ప్రయారిటీ, కాలేజ్ వైజ్ ప్రయారిటీ, టాప్ కాలేజ్ నుంచి లీస్ట్ కాలేజ్ వరకు ప్రయారిటీ, ఇలా పెట్టుకోవచ్చు. ఇది ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన షార్ట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇదే వెబ్సైట్లో సరే ఇప్పుడు మరి నాకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డీటెయిల్స్ కావాలి సార్ అంటే ఒక్కొక్కటి ఫస్ట్ కన్వర్ కోటా చూద్దాం, దాని తర్వాత మేనేజ్మెంట్ కూడా చూద్దాం. కన్వర్ కోటా కోసం ఇక్కడ ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఎంతమంది నాట్ రిపోర్టెడ్ కావాలి కదా, ఆ లిస్ట్ ఇచ్చాడు పీడిఎఫ్లో. కానీ మనకి డిస్ప్లైస్ ఫార్మాట్లో ఎవరున్నారు, మన పైన ఎంతమంది ఉన్నారు, మన కింద ఎంతమంది ఉన్నారు తెలుసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సీట్ వచ్చిన క్యాండిడేట్స్ అయితే, సీట్ రాని క్యాండిడేట్స్ అయితే ఎలా చూసుకోవాలని నేను చెప్తాను. ఫస్ట్ టోటల్ అలాట్మెంట్ డేటా మీద క్లిక్ చేయండి. సో టోటల్ అలాట్మెంట్ డేటా మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డీటెయిల్స్ వస్తాయి. 2024 నీట్ పీజీ. సార్ ఇప్పుడు నాకు జనరల్ మెడిసిన్ సంబంధించి తెలుసుకోవాలనుకుంటున్నా సార్, లేదంటే నాకు అన్ని బ్రాంచెస్ సంబంధించి ఆల్ బ్రాంచెస్ ఆల్ స్టూడెంట్స్ ఎంతమంది నాట్ రిపోర్ట్ అయ్యే తెలుసుకోవాలనుకున్నా. రౌండ్ 1 ఆల్ కాలేజ్, ఓకేనా, ఆల్ క్యాస్ట్, సర్వీస్ ఆర్ నాన్ సర్వీస్ 2 డివైడ్ ఉంటుంది కాబట్టి
సో నాన్ సర్వీస్ మీద మీరు సబ్మిట్ చేస్తే కంప్లీట్గా మీకు డేటా వచ్చేస్తుంది, కంప్లీట్గా ఫిల్టర్ అయ్యి డేటా వచ్చేస్తుంది. ఇది మీకు ఒక పీడిఎఫ్ని తెలుసుకోవాలనుకుంటే ఒక 24 to 48 hours టైం పడుతుంది. ఓకేనా, ఇది కంప్లీట్గా మనకు డేటా, ఇది కంప్లీటెడ్ డేటా. సో దీంట్లో రిపోర్టెడ్, నాట్ రిపోర్టెడ్. ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఈ బ్లూ లింక్ లో కనిపించే వాళ్ళందరూ రిపోర్టెడ్, ఆల్రెడీ రిపోర్ట్ చేశారు రౌండ్ 1 లో. వీళ్ళు రౌండ్ 2 అప్గ్రేడేషన్ పెట్టుకుంటారు. ఈ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా రౌండ్ 1 నాట్ రిపోర్టెడ్. రౌండ్ 1 నాట్ రిపోర్టెడ్ అంటే ఈ పర్టికులర్ కాలేజ్, ఈ పర్టికులర్ బ్రాంచ్ వీళ్ళు సెకండ్ రౌండ్ లో విభాషణ పెట్టడానికి వీల్లేదు. మరి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో రేడియాలజీ లాంటి బ్రాంచ్ ఈ పర్టికులర్ క్యాండిడేట్కి వచ్చినప్పుడు అసలు ఎందుకు రిపోర్ట్ చేయలేదు అనే దానికి రీజన్ కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నాట్ రిపోర్ట్ ఎంతమంది ఉన్నారు సార్ అంటే, ఇక్కడ జస్ట్ నాట్ అని ఎంటర్ చేస్తే మనకి ఎంతమంది ఉన్నారు నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ టోటల్గా చూద్దాం. నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ 400 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, 400 మంది స్టూడెంట్స్ మీకు నాట్ రిపోర్టెడ్. ఈ 400 వేకెన్సీస్ అనేవి రౌండ్ 2 వేకెన్సీస్, డైరెక్ట్ రౌండ్ 2 వేకెన్సీస్. వీడికి అడిషనల్గా కొన్ని వేకెన్సీస్ యాడ్ అవుతాయి. ఎక్కడి నుంచి యాడ్ అవుతాయి సార్ అంటే, ఇప్పుడు ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 అవ్వగానే స్టేట్ రౌండ్ 1కి సంబంధించి ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అంటే ఏంటి, రిజైన్ చేయడానికి అవకాశం ఇస్తారు. ఇక్కడ రిజైన్ చేసి వెళ్ళి ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 జాయిన్ అవ్వచ్చు. సో అప్పుడు ఇక్కడ రిజైన్ చేసే క్యాండిడేట్స్ ఉంటారు కదా, వీళ్ళు కూడా నాట్ రిపోర్ట్లోకి వెళ్తారు. అంటే ఈ 400తో పాటు ఇంకొక కొంతమంది ఎవరైతే రిజైన్ చేస్తారో, ఎవరికైతే ఆల్ ఇండియా కోటాలో సీట్ వస్తుందో వాళ్ళకి ఆ సీట్స్ అనేవి నాట్ రిపోర్ట్ కింద యాడ్ అయిపోయి రౌండ్ 2కు క్లియర్ వేకెన్సీ అనేది కనిపిస్తుంది. అప్పుడు ఇదే వెబ్సైట్లో మళ్ళీ డేటాని నేను అప్డేట్ చేపిస్తాను. ఓకేనా, సో ఇప్పుడు మీకు టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి సార్, 400 సీట్స్ నాట్ రిపోర్టెడ్ ఉన్నాయి. అసలు వీళ్ళు ఎందుకు నాట్ రిపోర్ట్ చేశారు, అసలు వీళ్ళకి ఎందుకు, మీ పొజిషన్ ఏంటి అనేది చెక్ చేసుకుందామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్కొక్కరిని చెక్ చేస్తాను. కొంతమంది సీట్ బ్లాక్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడతాను. సార్ మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని అంటే నాకు తెలియదు, ఎందుకంటే ఇది అఫీషియల్ డేటా, యూనివర్సిటీ వాళ్ళు ఇస్తున్న అఫీషియల్ డేటా. సో అఫీషియల్ డేటాని నేను పెడతా ఉన్నాను. ఎందుకు నాట్ రిపోర్ట్ చేశారు, ఎందుకు రిపోర్ట్ చేశారు, అసలు సీట్ బ్లాకింగ్ ఎలా జరిగింది అని చెప్తాను. ఈ 400 సీట్స్ అన్ని కూడా కంప్లీట్లీ సీట్ బ్లాకింగ్ అనమాట. కంప్లీట్గా సీట్ బ్లాకింగ్ ఎలా అయిందో చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫస్ట్ క్యాండిడేట్కి ఎక్కడొచ్చింది సీటు, ఎక్కడొచ్చింది, ఎస్విఎం. ఓకేనా, ఎస్విఐఎంలో సీట్ రావడం జరిగింది. ఏమొచ్చింది, రేడియాలజీ సీట్ వచ్చిందండి. ఓకేనా, రేడియాలజీ ఎస్వి మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, 946 ర్యాంక్. స్టేట్ మెరిట్ ఎంత, 25. ఎక్కడ రిపోర్ట్ చేశారు, స్టేట్లో రిపోర్ట్ చేశారు. మరి ఈ క్యాండిడేట్కి ఆల్ ఇండియా కోటాలో ఎక్కడైనా సీట్ వచ్చిందా, అలా తెలుసుకోవాలంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి వెబ్సైట్లో. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఎక్కడొచ్చింది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురంలో వచ్చింది. ఓకేనా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురంలో ఏమొచ్చింది, రేడియాలజీ వచ్చింది. కానీ స్టేట్లో ఏమొచ్చింది, ఎస్వి మెడికల్ కాలేజ్ వచ్చింది. ఓకేనా, సో ఈ క్యాండిడేట్ మనం ఏం అనాల్సిన పని లేదు, ఎందుకంటే దీనికన్నా ఇక్కడ మంచి కాలేజ్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఈ పర్టికులర్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో, ఈ 946 ఆల్ ఇండియా ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, వీళ్ళు ఏఐక్యూలో, ఓకేనా, వీళ్ళు ఏఐక్యూలో రౌండ్ 2లో ఇదే కాలేజ్ విభాషణ పెట్టాలి. అంటే ఒకవేళ అవేర్నెస్ ఉంటే ఇదే ఎస్వి మెడికల్ కాలేజ్ని రేడియాలజీ వాళ్ళు పెట్టుకుంటే వీళ్ళకు స్టేట్లో వీళ్ళ టాప్ ర్యాంక్ ఇది. ఎందుకంటే వీళ్ళ టాప్ కాలేజ్ వీళ్ళు చూస్ చేసుకోవాలన్న కాలేజ్ ఇది అనమాట. ఇంకా ఇదే చూస్ చేసుకున్నారు, ఎందుకంటే వీళ్ళు ఎస్వి టాపర్. కావాలనుకుంటే కర్నూలు మెడికల్ కాలేజ్ వచ్చేది, కానీ ఐఎం పెట్టుకున్నారు, ఎస్వి మెడికల్ కాలేజ్ పెట్టుకున్నారు అంటే వీళ్ళ టాప్ ప్రయారిటీ ఇది అనమాట. సో ఏఐక్యూ రౌండ్ 2లో కనుక ఎస్విఐఎంఏ పెట్టుకుంటే, ఓకేనా, ఎస్విఐఎంఏ పెట్టుకుంటే ఆల్రెడీ అనంతపూర్ సీట్ అనేది ఏఐక్యూ రౌండ్ 2లోకి వేరే క్యాండిడేట్ ఫిల్ అయిపోతుంది. సో ఈ క్యాండిడేట్ ఆల్ ఇండియా కూడా రౌండ్ 2లో ఇదే ఎస్విఐఎం పెట్టుకోవడం వల్ల ఈ సీట్ కాస్త ఏమవుతుంది అంటే మనకు రౌండ్ 2 ఆఫ్ ఏపీకి యాడ్ అవుతుంది. రౌండ్ 2 ఆఫ్ ఏపీకి యాడ్ అవుతుంది. ఒకవేళ ఈ క్యాండిడేట్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే, సో మనం బ్యాడ్ వేలో కూడా ఆలోచిస్తే, సో ఇక్కడ సీట్ వచ్చింది, జాయిన్ అవ్వలేదు అనంతపూర్ కాబట్టి, ఇక్కడ టాప్ బ్రాంచే వచ్చింది, స్టేట్లో జాయిన్ అయిపోయారు. ఇంకా వీళ్ళకి స్టేట్లో నేను చాలు సార్ నాకు ఆల్ ఇండియా కోటా వద్దు, నేను ఇవన్నీ ఈ టార్చర్స్ భరించలేను ఈ కౌన్సిలింగ్ అని అంటే, కౌన్సిలింగ్ అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఒకవేళ వీళ్ళు పెట్టకపోతే ఏమవుతుందంటే, సో ఈ ఎస్విఐఎం అనేది ఒక రేడియాలజీ సీట్ అనేది ఒకవేళ ఆల్ ఇండియా కోటాలో ఉంటే ఇది వేరే స్టేట్ స్టూడెంట్ కూడా వ్యాలిడ్ అవుతాడు. ఓకే, ఆల్ ఇండియా కోటా అంటే వేరే స్టేట్ స్టూడెంట్ కూడా వ్యాలిడ్ అవుతాడు. అక్కడ ఫిల్ అవ్వాల్సింది పోయి స్టేట్లో తీసుకోవడం వల్ల స్టేట్లో ఎస్విలో ఓపెన్లో ఒక రేడియాలజీ సీట్ అనేది బ్లాక్ అవుతుంది. అంటే బ్లాక్ అంటే తీసుకుంటారు కానీ, సో స్టేట్ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అంటే మనకు ఎలిజిబిలిటీ ఆల్ ఇండియా కోటాలో మనం 50% ఆఫ్ ద సీట్స్ ఇస్తున్నప్పుడు ఆల్ ఇండియా కోటా 50% సీట్స్ మనం తీసుకోవడం వల్ల మనకు తెలియకుండానే స్టేట్లో ఇంకొక స్టూడెంట్కి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము.
సో ఇప్పుడు ఈ పర్టికులర్ క్యాండిడేట్ ఆల్ ఇండియా కోటాలో ఎస్వి మెడికల్ కాలేజ్ ఆప్షన్ పెట్టుకొని అక్కడ సీట్ తీసుకుంటే ఇది స్టేట్ లో ఎస్వి మెడికల్ కాలేజ్ లో ఎస్వి రీజియన్ లో ఉన్న ఓసీ క్యాండిడేట్ కి యూజ్ అవుతుంది అనమాట, ఇండైరెక్ట్ గా యూజ్ అవుతుంది. సో ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఆల్ ఇండియా కోటాకి వెళ్ళారు కాబట్టి స్టేట్ లో వేకెన్సీ అవుతుంది. సో కాబట్టి ఇలాంటి టాప్ క్యాండిడేట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళడం వల్ల స్టేట్ లో మీరు ఒక సీట్ వచ్చిన వాళ్ళు అవుతారు. అండ్ ఇంకొక విషయం అంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కానీ ఈ రోజు నేను క్లారిటీ తీసుకున్నాను. సో ఆంధ్రప్రదేశ్ లో మటుకు అంటే తెలంగాణలో లాగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆల్ ఇండియా కోటా నుంచి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి బాండ్ లేదు అని యూనివర్సిటీ కూడా క్లారిటీ ఇచ్చింది. ఓకేనా, సో యూనివర్సిటీ కూడా చెప్తున్నారు అనమాట. సో నేను జియో నెంబర్ 251 కూడా చదివాను. ఆ జియో నెంబర్ 251 లో ఎవరైతే స్టూడెంట్స్ స్టేట్ కోటా ఆర్ కాంపిటెంట్ అథారిటీ కోటా అని క్లియర్ గా మెన్షన్ చేశారు. అక్కడ ఆల్ ఇండియా కోటా అని ఎవరైతే పీజీ చదువుతున్న స్టూడెంట్స్ అని మెన్షన్ చేయలేదు. అండ్ ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయిన వాళ్ళకి బాండ్ తీసుకోవట్లేదు. సో కాబట్టి మాక్సిమం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ ఇండియా కోటా నుంచి సో ఏపీ స్టేట్ లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. చాలా చాలా గుడ్ న్యూస్ అనమాట. అంటే మీకు సర్వీస్ లేదు, ఇంకా మీరు సర్వీస్ 1 year రూరల్ సర్వీస్ అనేది చేయాల్సిన పని లేదు. ఓకేనా, ఇది క్లారిటీ. ఇప్పుడు ఈ క్యాండిడేట్ చూపెట్టాను, రిపోర్టెడ్ క్యాండిడేట్, టాప్ ర్యాంక్ అనేది రిపోర్టెడ్. ఇప్పుడు నాట్ రిపోర్టెడ్, అసలు యాక్చువల్గా నాట్ రిపోర్ట్ ఎందుకు చేశారు అని చూద్దాం. ఇప్పుడు నాట్ రిపోర్ట్ చేసిన క్యాండిడేట్ ఏంటి? ఆంధ్ర మెడికల్ కాలేజ్లో రేడియాలజీలో ఏయూ కోటాలో ఓసీ క్యాండిడేట్కి ఎంత ర్యాంక్ వచ్చింది? 951 ర్యాంకర్కి వచ్చింది. ఓకేనా, 951 ర్యాంకర్కి వచ్చింది. సో ఈ పర్సనే మనకు ఏయూ టాపర్. 25 నుంచి స్టార్ట్ అయింది మనకు అలాట్మెంట్. అంటే 1 to 24 ఎవరైతే మెరిట్ లిస్ట్ లో ఉంటారో వీళ్ళు అసలు స్టేట్ లోనే వెబ్ ఆప్షన్ పెట్టలేదంటే వీళ్ళందరికీ మీరు థ్యాంక్స్ చెప్పొచ్చు. అసలు వాళ్ళు స్టేట్ లో పార్టిసిపేట్ కూడా చేయలేదు. ఎవరైతే మన మెరిట్ లో ఉన్న 1 to 24 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు పార్టిసిపేట్ చేయలేదు. ఎవరైతే స్టేట్ కోసం చూసే వాళ్ళందరూ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పచ్చు డైరెక్ట్ గా. ఓకేనా, సో ఇప్పుడు ఈ పర్సన్ ఈ స్టూడెంట్ గురించి మాట్లాడదాం. సో ఈ స్టూడెంట్ ఎందుకు నాట్ రిపోర్ట్ అయ్యారు అంటే ఇక్కడ చూద్దాం. సో ఎందుకు నాట్ రిపోర్ట్ అయ్యారు అంటే సో ఈ క్యాండిడేట్కి ఆంధ్ర మెడికల్ కాలేజ్లోనే రేడియాలజీ వచ్చింది. ఓకేనా, రేడియాలజీ వచ్చింది. 19th రోజున రిజల్ట్ వచ్చింది, ఏఐక్యూ రిజల్ట్. ఓకేనా, 20 రోజున ఏఐక్యూ ఫైనల్ రిజల్ట్ వచ్చింది. ఓకేనా, 22nd నుంచి వెబ్ ఆప్షన్ అనేది స్టార్ట్ అయినాయి. 22nd నుంచి వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మనకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ కన్నా టాప్ కాలేజ్ ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్ర మెడికల్ కాలేజ్ టాప్ కాలేజ్ లేదు. రేడియాలజీ కన్నా టాప్ బ్రాంచ్ లేదు. అంటే కొంతమంది జనరల్ మెడిసిన్ తీసుకుంటున్నారు, డర్మటాలజీ తీసుకున్నారు. కానీ ఈ పర్టికులర్ క్యాండిడేట్ కి వేరే బ్రాంచ్ వచ్చిందా అంటే ఏ బ్రాంచ్ రాలేదు. వచ్చింది కూడా మళ్ళీ రేడియాలజీ వచ్చేసింది. అంటే గైడెన్స్ లేకనా తెలీదు, అంటే పెట్టాలో తెలియదు. అంటే ఈ సీట్ ఎట్లాగో రౌండ్ 2కి యాడ్ అవుతుంది. ఓకే, ఇది రౌండ్ 2కి యాడ్ అవుతుంది, నో ప్రాబ్లం. కానీ పెట్టకుండా ఉండుంటే రౌండ్ 1లోనే ఒక క్యాండిడేట్ సీట్ వచ్చి ఉండేది. పెట్టకుండా ఉండుంటే రౌండ్ 1లో సీట్ వచ్చింది. ఎందుకంటే ఆంధ్ర మెడికల్ కాలేజే వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గుంటూరు మెడికల్ కాలేజ్ ఉండి ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్ అంటే ఓకే, కానీ ఇక్కడే ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉండి ఇక్కడ కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ పెట్టారు. రెండు సైమల్టేనియస్ గా జరిగాయా అంటే అలా కాదు. ఆల్ ఇండియా కూడా రౌండ్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాతనే కదా జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఆల్మోస్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్నే పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్ర మెడికల్ కాలేజ్లోనే రేడియాలజీ స్టేట్ లో వచ్చింది కాబట్టి ఈ సీట్ నాట్ రిపోర్ట్, అంటే రౌండ్ 2కి వెళ్ళిపోయింది. పర్లేదు, కానీ ఇలాంటి సీట్ బ్లాకులు చేయొద్దు దయచేసి. సో ఎవరైనా పర్లేదు. సో ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో సో ఈ పర్సన్ రౌండ్ 2లో వెబ్ ఆప్షన్ పెట్టాల్సిన అవసరమే లేదు ఏపీలో. సో ఏమైనా ఉంటే ఇక్కడ ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 2 పార్టిసిపేట్ చేయడం కానీ సో స్టేట్ లో పెట్టాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ చేశారు ఓకే, కానీ ఇలా సీట్ బ్లాక్ చేయకుండా ఉండాల్సింది. ఆంధ్ర మెడికల్ కాలేజ్ రేడియాలజీ వచ్చింది అంటే ఇక్కడ వేరే బ్రాంచ్ వచ్చిందంటే ఓకే, కానీ ఇక్కడ వేరే బ్రాంచ్ కూడా రాలేదు కదా. సేమ్ బ్రాంచ్, సేమ్ కాలేజ్, సేమ్ కథ. ఇక్కడనే ఇంకా సర్వీస్ ఉంటుంది, ఇక్కడనే ఇంకా సర్వీస్ ఉండదు. ఇక్కడ సీట్ వచ్చిందంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక సీట్ మీకు వచ్చిందంటే అంతకన్నా బెటర్ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయాలి, బెటర్ కాలేజ్. ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో రేడియాలో వచ్చింది, మీ నెక్స్ట్ ఆప్షన్ ఎక్కడ ఉండాలి? నిమ్సో, గాంధీనో, ఉస్మానియానో, లేకపోతే మద్రాస్ మెడికల్ కాలేజో, లేకపోతే బెంగళూరు మెడికల్ కాలేజనో, లేకపోతే టాప్ కాలేజ్ ఇక్కడ ఉండాలి. అంటే టాప్ పైకి ఉండాలి. కానీ సేమ్ కాలేజ్, సేమ్ బ్రాంచ్ ఎప్పుడూ మీరు సీట్ బ్లాక్ చేయొద్దు. దానివల్ల ఏమవుతుంది అంటే నెక్స్ట్ రౌండ్కి వెళ్తుంది, కానీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక బ్రాంచ్ వచ్చే ఆప్షన్ ఉన్న వాడికి ఇంకొక బ్రాంచ్ వస్తుంది, తప్పకుండా అక్కడ జాయిన్ అవ్వాల్సి వస్తుంది. అక్కడ ఫీజు, జర్నీ, ఇవన్నీ ఆ మెంటల్ టార్చర్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివి చేయొద్దు. సో ఇప్పుడు నెక్స్ట్ క్యాండిడేట్ రిపోర్టెడ్. ఎందుకు రిపోర్టెడ్ చూద్దాం. నెక్స్ట్ క్యాండిడేట్ ఎందుకు రిపోర్టెడ్ చూద్దాం. ఇక్కడ క్లిక్ చేసి చూద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే సో ఏమొచ్చింది? రంగరాయ మెడికల్ కాలేజ్లో రేడియాలజీ వచ్చింది. ఓకేనా, రంగరాయ మెడికల్ కాలేజ్లో రేడియాలజీలో సీట్ వచ్చింది. సో రంగరాయ మెడికల్ కాలేజ్లో రేడియాలజీ వచ్చిన ఈ క్యాండిడేట్కి సో ఆల్ ఇండియా కోటాలో తక్కువ వెబ్ ఆప్షన్ పెట్టుంటారు.
తక్కువగా అంటే కొన్ని లిమిటెడ్ ఆప్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వరకు కానీ కొన్ని కాలేజ్ వరకు కానీ పెట్టుంటారు. లేదంటే ఆల్ ఇండియా కూడా రిజిస్ట్రేషన్ చేయకుండా ఉంటారు. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయకుండా ఉంటే దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆల్ ఇండియా కోటాలోనే ఇదే ఆర్ఎంసీకే రంగరాయ మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే సో మీకు అక్కడ ఆల్ ఇండియా కోటాలో కనుక బెటర్ కాలేజ్ వస్తే, ఓకేనా, ఆల్ ఇండియా కోటాలో కనుక ఇదే కాలేజ్ సేమ్ కాలేజ్ వస్తే స్టేట్లో ఒక చిన్న సీట్ వదిలిపెట్టండి. సో 23,000 రూపీస్ అనేది పెద్ద మ్యాటర్ కాదు, ఎందుకంటే మీ వల్ల ఒక మంచి మీ తర్వాత ఉన్న క్యాండిడేట్కి సీట్ వస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా ఎవరు నాట్ రిపోర్ట్ ఏంటని తెలుసుకోవచ్చు. ఇక్కడ వరకు ఈ వెబ్సైట్ యూజ్ చేసుకుని ప్రతి ఒక్కరు నాట్ రిపోర్ట్ 400 క్యాండిడేట్ సంబంధించి ప్రతి డేటా మీకు అప్డేట్ అయి ఉంటుంది వెబ్సైట్లో. సో ఇప్పుడు సార్ మరి ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఒక సీట్ ఉంది కదా సార్, ఇప్పుడు ఈ సీట్ ఎవరికి వస్తుంది సార్ అంటే ఇమ్మీడియట్ క్యాండిడేట్. ఓకేనా, ఇక్కడున్న ఇమ్మీడియట్ క్యాండిడేట్ ఉన్నారు కదా, ఓకేనా, ఇక్కడున్న ఇమ్మీడియట్ క్యాండిడేట్ రంగరాయ మెడికల్ కాలేజ్లో జాయిన్ అయిన ఇమ్మీడియట్ క్యాండిడేట్ ఉన్నారు కదా, ఈ క్యాండిడేట్ ఒకవేళ ఆంధ్ర మెడికల్ కాలేజ్కి వెళ్ళాలి అనుకుంటే ఇమ్మీడియట్గా ఈ సీట్ అనేది వీళ్ళతో ఫిల్ అయిపోతుంది. ఓకేనా, ఈ సీట్ అనేది ఇమ్మీడియట్గా ఫిల్ అయిపోయినప్పుడు ఇక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ వేకెన్సీ రంగరాయ మెడికల్ కాలేజ్గా మారుతుంది రౌండ్ 2లో. ఓకేనా, మీకు సీట్ మ్యాట్రిక్స్లో చూపించడం ఆంధ్ర మెడికల్ కాలేజ్లోనే సీట్ చూపిస్తాడు సీట్ మ్యాట్రిక్స్లో, కానీ ఫిల్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఇమ్మీడియట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పైకి వెళ్ళి ఇక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్లో సీట్ అనేది వేకేట్ అవుతుంది. ఓకేనా, సీట్ వేకేట్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రౌండ్ 1 సీట్ ఉంటుంది రంగరాయ మెడికల్ కాలేజ్లో రేడియాలజీ సీట్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ క్యాండిడేట్ చూద్దాం. సో నెక్స్ట్ క్యాండిడేట్ ఏపీ నాన్ లోకల్ క్యాండిడేట్, నాట్ రిపోర్టెడ్, ఇక్కడ నాట్ రిపోర్టెడ్, ఇక్కడ నాట్ రిపోర్టెడ్, ఈ ముగ్గురు నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్. సో వీళ్ళు నాట్ రిపోర్ట్ అయ్యారు, కానీ వీళ్ళు మళ్ళీ ఏ బ్రాంచెస్ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. వీళ్ళు రంగరాయ మెడికల్ కాలేజ్లో జనరల్ మెడిసిన్ పెట్టడానికి ఛాన్స్ లేదు. ఓకేనా, వీళ్ళు సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో రేడియాలు పెట్టడానికి ఛాన్స్ లేదు. వీళ్ళు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో జనరల్ మెడిసిన్ పెట్టడానికి ఛాన్స్ లేదు. కానీ ఈ క్యాండిడేట్స్ ఇక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్లో రేడియాలజీ పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి, రేడియాలజీ పెట్టడానికి అవకాశం ఉంది. ఈ ముగ్గురిట్లో ఎవరో ఒక్కరు పైకి పోవడానికి ఛాన్స్ ఉంది, ఎవరో ఒకరు పైకి పోవడానికి ఛాన్స్ ఉంది. మరి ఒకసారి వీళ్ళు పైకి పోతారా లేదా అంటే ఒక్కసారి వీళ్ళకు అసలు వీళ్ళు నాట్ రిపోర్ట్ ఎందుకో చూద్దాం. వీళ్ళు నాట్ రిపోర్ట్ ఎందుకు అంటే సో వీళ్ళకు గుంటూరు మెడికల్ కాలేజ్లో జనరల్ మెడిసిన్ వచ్చింది. ఓకేనా, గుంటూరు మెడికల్ కాలేజ్లో జనరల్ మెడిసిన్ వచ్చింది. సో రంగరాయ మెడికల్ కాలేజ్ జనరల్ మెడిసిన్ వచ్చింది. అంటే వీళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఏంటి, జనరల్ మెడిసిన్. రేడియాలజీకి వెళ్ళరు. అంటే మీకు రంగరాయ మెడికల్ కాలేజ్లో ఒక రేడియాలజీ సీట్ అనేది వేకెంట్గా ఉంటుంది ఇంకా. ఓకేనా, సో ఈ క్యాండిడేట్ ఏం చేస్తారు, గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి అయితే ఏఎంసీకి వెళ్తారు. ఓకేనా, సో ఏఎంసీకి వెళ్ళరు, ఎందుకు వెళ్ళరు అని సారీ ఈ క్యాండిడేట్ ఏఎంసీకి వెళ్తారు. అప్పుడు ఏపీ నాన్ లోకల్ సీట్ ఉంటుంది, ఎందుకంటే ఏపీ నాన్ లోకల్ క్యాండిడేట్ కాబట్టి. ఓకేనా, సో రంగరాయ మెడికల్ కాలేజ్ నుంచి ఇక్కడ నాట్ రిపోర్ట్ అయ్యారంటే గుంటూరు మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆల్ ఇండియా కూడా ట్రై చేస్తారు. స్టేట్లో కూడా అదే ఆంధ్ర మెడికల్ కాలేజ్ జనరల్ మెడిసిన్ పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఇలా ఒక్కొక్కరిని చూసుకుంటూ వెళ్ళొచ్చు, ఒక్కొక్కరిని చూసుకుంటూ వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ మనం ఓన్లీ జనరల్ మెడిసిన్ చూద్దాం. ఓన్లీ జనరల్ మెడిసిన్ ఎన్ని సీట్స్ ఫిల్ అయినాయి, ఓన్లీ జనరల్ మెడిసిన్ టోటల్గా మనకు ఫిల్ అయిన సీట్స్ 157 సీట్స్. సో ఈ 157 సీట్స్లలో మరి నాట్ రిపోర్టెడ్ ఎన్ని, నాట్ రిపోర్టెడ్ ఇట్లా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. నాట్ రిపోర్టెడ్ 29 సీట్స్ అనేవి నాట్ రిపోర్టెడ్. ఓన్లీ జనరల్ మెడిసిన్లో మనకు 29 సీట్స్ అనేవి నాట్ రిపోర్టెడ్. సో ఇప్పుడు 29 సీట్స్ నాట్ రిపోర్ట్ అన్నప్పుడు మనం ఒక్కొక్కరిని చెక్ చేద్దాం అసలు ఎందుకు నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్. ఓకేనా, ఎందుకు నాట్ రిపోర్ట్ అంటే ఇక్కడ ఏపీ నాన్ లోకల్ క్యాండిడేట్. సో ఏపీ నాన్ లోకల్ క్యాండిడేట్ ఇక్కడ వచ్చింది, ఏపీ యూఆర్లో వచ్చింది కాబట్టి సో ఇక్కడ వేరే కాలేజ్ సీట్ వచ్చి ఉంటుంది. ఇక్కడ మనం చెక్ చేస్తే ఏ కాలేజ్లో వచ్చింది, గుంటూరు మెడికల్ కాలేజ్లో జనరల్ మెడిసిన్ వచ్చింది. సో స్టేట్లో ఎక్కడ వచ్చింది, రంగరాయ మెడికల్ కాలేజ్ వచ్చింది. రంగరాయ మెడికల్ కాలేజ్ కన్నా మీకు గుంటూరు మెడికల్ కాలేజ్ బెటర్ కాబట్టి ఆల్ ఇండియా కోటాలో ఉండిపోయారు. ఓకేనా, ఆల్ ఇండియా కోటాలో ఉండిపోయారు. సో సీట్ వచ్చిన తర్వాత రంగరాయ మెడికల్ కాలేజ్ ఎందుకు పెట్టారని అర్థం కావట్లేదు. ఇప్పుడు గుంటూరు మెడికల్ కాలేజ్ వచ్చింది ఏఐక్యూలో, అలాంటప్పుడు మళ్ళీ స్టేట్లో అదే జనరల్ మెడిసిన్ రంగరాయ మెడికల్ కాలేజ్ పెట్టి బ్లాక్ చేయాల్సిన అవసరం ఏంటని నాకు అర్థం కాలేదు. సో నెక్స్ట్ క్యాండిడేట్ చూద్దాం. సో నెక్స్ట్ క్యాండిడేట్కి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో జనరల్ మెడిసిన్ వచ్చింది. సో ఈ క్యాండిడేట్కి కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్లో జనరల్ సర్జరీ వచ్చింది. ఓకేనా, సో ఆంధ్ర మెడికల్ కాలేజ్లో జనరల్ సర్జరీ వచ్చింది. సో ఎంత ర్యాంక్కి 1121కి వచ్చింది. అంటే ఇక్కడ జాయిన్ అవ్వకుండా మేబీ సో ఇక్కడ జనరల్ సర్జరీ వచ్చింది, మేబీ కావాలని సర్జరీ బ్రాంచ్ ఆఫ్ చేసుకున్నట్టున్నారు. మరి ఆ సర్జరీ బ్రాంచ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ జనరల్ మెడిసిన్ వచ్చి ఎందుకు జాయిన్ అవ్వాలని అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్ జనరల్ మెడిసిన్ జాయిన్ అవ్వలేదు కాబట్టి ఈ పర్టికులర్ బ్రాంచ్ అనేది జాయిన్ అవ్వడానికి లేదు. సో మరి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఏది పెడతారు, మేబీ వీళ్ళ బ్రాంచ్ జనరల్ సర్జరీ అయి ఉంటుంది. సో ఇక్కడ జనరల్ సర్జరీ అయిన తర్వాత కూడా ఇక్కడ జనరల్ మెడిసిన్ పెట్టి సో చూద్దాం అనుకుంటున్నారు. మేబీ అర్థం కాకుండా జాయిన్ అవ్వకుండా ఉండొచ్చు. సో ఇది కూడా సీట్ బ్లాక్ కిందకి వచ్చేస్తుంది. ఇప్పుడు
పైన ఉన్న సీట్స్లోకి ఎవరు మారుతారంటే ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఉన్నారు కదా, ఈ క్యాండిడేట్ పైకి వెళ్తారు. సో ఈ క్యాండిడేట్కి ఏమొచ్చింది, ఆంధ్ర మెడికల్ కాలేజ్లో జనరల్ మెడిసిన్లో సీట్ వచ్చింది. సో ఇప్పుడు జనరల్ మెడిసిన్లో మనకు ఒక సీట్ ఖాళీగా ఉంది కదా, జనరల్ మెడిసిన్లో ఏపీయూఆర్లో సీట్ ఖాళీగా ఉంది. సో ఇక్కడ సీట్ ఎలా వచ్చింది, ఏయుఓసీలో వచ్చింది. ఈ ఏయుఓసీ సీట్ కాస్త జంప్ అవుతూ అన్రిజర్వ్లోకి ఫిల్ అయినప్పుడు సో ఈ అన్రిజర్వ్డ్ వేకెన్సీ కాస్త ఓపెన్ లోకల్ ఏయు సీట్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక అన్రిజర్వ్డ్ సీటు, ఒక లోకల్ ఓసీ సీటు. సో ఈ క్యాండిడేట్ పైకి వెళ్ళడం వల్ల పైకి వెళ్తాడు. ఈ క్యాండిడేట్ విభాషణ పెట్టినా పెట్టకపోయినా పైకి వెళ్తాడు. బై డిఫాల్ట్ పైకి నెట్టేస్తారు అనమాట. అయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ అన్రిజర్వ్ సీట్ కాస్త ఓసీ లాగా, లోకల్ ఓసీ లాగా కన్వర్ట్ అవుతుంది. అంటే లోకల్ క్యాండిడేట్ కి ఛాన్స్ ఉంటుంది. సో ఈ క్యాండిడేట్ ఇక్కడికి వెళ్తారు అనుకోండి. ఓకేనా, ఈ క్యాండిడేట్ ఫస్ట్ పొజిషన్కి వెళ్తాడు. ఓకేనా, ఈ క్యాండిడేట్ ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత 1, 2, 3, 4 ఈ 4 సీట్స్ మనకు వేకెన్సీ అవుతాయి. ఈ 4 సీట్లు సీట్ మ్యాట్రిక్స్ లో ఏముంటుంది అంటే 1 ఏయుఓసి. ఓకేనా, ఇది ఏపీయూఆర్ఓసి అలానే ఉంటుంది. సో ఏయుఓసి జనరల్ అలానే ఉంటుంది. ఓకేనా, ఈ క్యాండిడేట్ జనరల్ మెడిసిన్ సంబంధించి మనకు గుంటూరు మెడికల్ కాలేజ్లో వచ్చింది. సో ఈ క్యాండిడేట్ సీట్ ఎక్కడ వచ్చింది, ఎక్కడ వచ్చిందంటే సో ఆంధ్ర మెడికల్ కాలేజ్ జనరల్ మెడిసిన్ వచ్చింది. మరి ఆంధ్ర మెడికల్ కాలేజ్లోనే ఫస్ట్ రౌండ్ లో ఆల్ ఇండియా కోటాలో జనరల్ మెడిసిన్ వచ్చిన తర్వాత మళ్ళీ గుంటూరు మెడికల్ కాలేజ్లో జనరల్ మెడిసిన్ విభాషణ ఎందుకు పెడతారు, పెట్టి వేస్ట్ కదా. సో ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఇక్కడ జాయిన్ అవ్వడు. ఓకేనా, ఈ క్యాండిడేట్ ఇక్కడ జాయిన్ అవ్వరు. సో నెక్స్ట్ క్యాండిడేట్ చూద్దాం. సో నెక్స్ట్ క్యాండిడేట్ కూడా గుంటూరు మెడికల్ కాలేజ్లోనే జనరల్ మెడిసిన్ వచ్చినప్పుడు మళ్ళీ గుంటూరు మెడికల్ కాలేజ్ స్టేట్ లో పెట్టాల్సిన అవసరం లేదు. సో మరి గైడెన్స్ లేక నాకు అర్థం అవ్వలేదు. ఇలా 400 సీట్స్ బ్లాక్ అయినాయి. 400 సీట్లు బ్లాక్ అయినాయి. సో ఇప్పుడు ఇక్కడ గుంటూరు మెడికల్ కాలేజ్ సీట్ ఉన్నట్టే జనరల్ మెడిసిన్, ఎందుకంటే వీళ్ళకి మళ్ళీ సీట్ రాదు. ఇక్కడ గుంటూరు మెడికల్ కాలేజ్ సీట్ ఉన్నట్టే, వీళ్ళకి మళ్ళీ సీట్ రాదు. సో ఇలా మనం ఒక్కొక్కరిని మన పైన ఎంతమంది ఉన్నారు, మన మెరిట్ ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఇదే జనరల్ మెడిసిన్ లో సార్ ఓసీలో ఎంతవరకు వచ్చింది, ఓసీలో ఎంతమంది మనకు నాట్ రిపోర్ట్లు ఉన్నారు సార్ చూద్దాం. ఓసీలో ఎంతమంది మనకు నాట్ రిపోర్ట్లో ఉన్నారు చూస్తే సో మనకు ఓసీలో మొత్తం 60 సీట్లు ఫిల్ అయినప్పుడు నాట్ రిపోర్టెడ్ కింద వచ్చేసరికి 14 సీట్స్ ఉన్నాయి. ఓన్లీ ఓసీలో 14 సీట్స్ ఉన్నాయి. 10,000 ర్యాంకర్ కూడా సీట్ వచ్చింది. వీళ్ళు ఇక్కడ నాట్ రిపోర్ట్ ఎందుకు అంటే సో కావాలని నాట్ రిపోర్ట్ చేయలేదు. ఇప్పుడు ఎక్కడ సీట్ రాలేదు, కాటూరులో రిపోర్ట్ చేయలేదు. కాటూరు జనరల్ మెడిసిన్ సీట్ అనేది వీళ్ళకి రాదు. ఈ తర్వాత ఉన్న క్యాండిడేట్ ఓకేనా 552 తర్వాత ఉన్న ఏయుఓసీ క్యాండిడేట్ సీట్ వస్తుంది. సో ఆ క్యాండిడేట్ ఏ సీట్ అని ఉండనివ్వండి, ఆల్రెడీ జాయిన్ అవ్వనివ్వండి, జాయిన్ అవ్వకపోనివ్వండి, రౌండ్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉండనివ్వండి, ఆ క్యాండిడేట్ కి సెకండ్ రౌండ్ లో సీట్ వస్తుంది, కాటూరు మెడికల్ కాలేజ్ సీట్ వస్తుంది. ఎందుకు సార్ అంత పర్ఫెక్ట్ చెప్తున్నానంటే ఈ క్యాండిడేట్ ఇంకా జాయిన్ అవ్వడానికి వీల్లేదు, ఈ కాటూరు మెడికల్ కాలేజ్ సీట్ రాదు. సో నెక్స్ట్ అదే విధంగా ఈ క్యాండిడేట్ చూద్దాం. సో ఈ క్యాండిడేట్ ఎక్కడ వచ్చిందంటే మనకి ఇక్కడ జనరల్ మెడిసిన్ వచ్చింది, వేరే కర్ణాటకలో వచ్చింది. సో ఇక్కడ జాయిన్ అయ్యాడా లేదా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ఇది మనం క్లియర్ వేకెన్సీ, వర్చువల్ వేకెన్సీలో చూసుకోవచ్చు. సో మేబీ జాయిన్ అయ్యి ఉండొచ్చు. సో ఈ క్యాండిడేట్ కి మనకు ఇక్కడ ఈ కాలేజ్ ఉంది కదా, విఎంసీకే విశ్వభారతి మెడికల్ కాలేజ్ కదా, ఈ విశ్వభారతి మెడికల్ కాలేజ్ సీట్ రాదు. సో మరి ఎవరికి సీట్ వస్తారంటే ఈ 434 తర్వాత ఉన్న ఎస్వియు ఓసీ క్యాండిడేట్ సీట్ వస్తుంది. 434 తర్వాత ఉన్న ఎస్వియు ఓసీ క్యాండిడేట్ సీట్ వస్తుంది. ఆ క్యాండిడేట్ కదా కనుక ఒకవేళ మీకు జనరల్ మెడిసినే మాకు కావాలి, ఏ కాలేజ్ అయినా పర్లేదు అనుకుంటే ఆ స్టూడెంట్ కి సీట్ వస్తుంది. ఇలా మీరు ఒక్కొక్క నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్ ని చూస్తూ చెక్ చేసుకోవచ్చు. సార్ ఇంతకన్నా సింప్లిఫై చేయలేరా, మీరే చెప్పలేరా ఎవరు వస్తారు ఏంటి అంటే ఇండియాలో ఉన్న ఏ మెంటర్ మీకు ఇంతకు మించి చెప్పడానికి ఉండదు, అసలు అవ్వదు. అందుకే దీన్ని ఇంతకు మించి సింప్లిఫికేషన్ అనేది మన దగ్గర ఉండదు. సార్ ఎవరెక్కడికి వెళ్తారు ఏంటి, ఎవరెక్కడికి వెళ్తారు అనేది మన చేతిలో ఉండదు. కాకపోతే మీకు జస్ట్ ఇది పాసిబిలిటీస్ చెప్పడానికి ఉంటుంది. ఒక్కొక్కటి చెక్ చేసుకోవచ్చు. 4000 అలాట్మెంట్స్, 1200+ అలాట్మెంట్స్. ఈ 1200+ అలాట్మెంట్లో 400 మంది స్టూడెంట్స్ మీకోసం మీరు ఒక 1 అవర్ కేటాయించుకొని మీరు వర్కౌట్ చేసుకోవాల్సిందే. లేదు సార్ నాకు అసలు వెబ్సైట్ వద్దు, ఈ వెబ్సైట్తో నాకేం పని, నేను పీడిఎఫ్ని కన్వర్ట్ చేసుకొని చూసుకుంటానంటే చూసుకోవచ్చు. ఇది 1 అవర్ పట్టేది, అది 24 to 48 అవర్స్ పడుతుంది. అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. సో వెబ్సైట్ యూజ్ అయిందా, వెబ్సైట్ అర్థమైందా, సో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి ఇప్పుడు మీకు క్లియర్గా తెలిసిపోతుంది. దీంట్లో ఈ సీట్ అనేది ఏయుఓసీ ఫీమేల్ సీట్. ఓకే, సీట్ మ్యాట్రిక్స్లో ఏయుఓసీ ఫీమేల్ సీట్లో రౌండ్ 2లో ఉంటుంది, కనిపిస్తుంది మీకు. ఓకేనా, ఈ విధంగా నాట్ రిపోర్టెడ్ 400 సీట్స్కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ మన వెబ్సైట్లోనే మీకు ఉంటుంది. యూనివర్సిటీ ఇవ్వకన్నా ముందే మీరు సీట్ మ్యాట్రిక్స్ ఎవరైనా ఇంకా ఎక్సెల్ షీట్లో పర్ఫెక్ట్ ఉంటే సీట్ మ్యాట్రిక్స్ కూడా ఈ వెబ్సైట్ యూజ్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సారీ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి కూడా చూద్దాము.
సో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి సేమ్ ఉంటుంది. మేనేజ్మెంట్ కోటాలో కూడా మీకు ఎంతమంది బ్లాక్ చేశారో చూద్దాము. సో టోటల్ అలాట్మెంట్ డేటా, సో టోటల్ అలాట్మెంట్ డేటాలోకి వెళ్ళి 2024, సో ఆల్ బ్రాంచెస్, రౌండ్ 1, కాలేజ్, సబ్మిట్ చేస్తే 503 అలాట్మెంట్స్ అనేవి మనకు జరిగినాయి. సో ఈ 503 అలాట్మెంట్స్లో నాట్ రిపోర్టెడ్ మనం చూస్తే మనకు కంప్లీట్గా నాట్ రిపోర్టెడ్ 234. ఓకేనా, నాట్ రిపోర్ట్ వచ్చేసరికి 234. సో 234 కరెక్ట్ అయినా సార్ ఇంకా పర్ఫెక్ట్ తెలియాలంటే సో మీరు ఇక్కడ 234 మనకు 234 అలాట్మెంట్స్ అనేవి నాట్ రిపోర్టెడ్. సార్ మరి ఎందుకు నాట్ రిపోర్టెడ్ సార్, ఒక్కొక్కరు చూద్దాం ఎందుకు నాట్ రిపోర్టెడ్ అనేది. సో మనకు ఏపీలో 4లో ఉన్నారు, ఏపీ మెరిట్లో 4లో ఉన్నారు. సో ఏపీ మెరిట్లో 4లో ఉన్న క్యాండిడేట్ ఎందుకు నాట్ రిపోర్టెడ్, జనరల్ మెడిసిన్ వస్తే ఎందుకు నాట్ రిపోర్టెడ్ అంటే ఇక్కడ ఈ క్యాండిడేట్ మీద క్లిక్ చేసి చూడండి. ఈ క్యాండిడేట్ మీద క్లిక్ చేసి చూస్తే సో ఎందుకు నాట్ రిపోర్టెడ్ అంటే ఇదే ఎన్ఆర్ఐ మంగళగిరిలో జనరల్ మెడిసిన్ వచ్చింది. ఎక్కడ వచ్చింది? ఓపెన్లో వచ్చింది, అంటే కన్నర్ కోటలో సీట్ వచ్చింది. ఓకేనా, ఈ క్యాండిడేట్కి మళ్ళీ బీక్యాట్లో సేమ్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఈ కాలేజ్లో సీట్ ఎందుకు జాయిన్ అవుతారు? మరి వీళ్ళు సీట్ బ్లాక్ చేశారా సార్ అంటే ఇది వీళ్ళ తప్పు కాదు, ఇది యూనివర్సిటీ మిస్టేక్. ఏంటంటే కన్నర్ కోట రౌండ్ 1 రిజల్ట్ ఇచ్చిన తర్వాత మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రౌండ్ 1 రిజల్ట్ అనేవి ఒకవేళ ఇచ్చుంటే ఈ సీట్ బ్లాక్ అయ్యి ఉండేది కాదు. సో వీళ్ళకి తెలియదు బాబు, కన్నర్ కోటలోనే మేనేజ్మెంట్ కోటలో వీళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటంటే జనరల్ మెడిసిన్ కావాలి. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ పెట్టారు. సో 2లో సీట్ వచ్చింది కాబట్టి ఇక్కడ రిపోర్టెడ్, ఇక్కడ నాట్ రిపోర్టెడ్. ఈ సీట్ అనేది ఇక్కడికి కన్వర్ట్ అయింది. ఇది కంప్లీట్లీ స్టూడెంట్స్ మిస్టేక్ కాదు, ఇది కంప్లీట్లీ యూనివర్సిటీ మిస్టేక్. ఎందుకంటే ఒకటేసారి ఇచ్చారు ఇది అయిపోయిన ఈ రోజు లాస్ట్ డేట్ అంటే ఈ రోజు ఈవినింగ్ ఇచ్చేసారు వెబ్ ఆప్షన్స్. ఆ వెబ్ ఆప్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఇచ్చారు. సో కాబట్టి చాలా సీట్స్ అనేవి బ్లాక్ అయ్యాయి, ఈ 234 సీట్స్ అనేవి బ్లాక్ అయిపోయినాయి. సో నెక్స్ట్ క్యాండిడేట్ చూడండి, స్టేట్ ర్యాంక్ ఎంత, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, 4835. ఈ క్యాండిడేట్ రిపోర్టెడ్, ఇక్కడ ఆశ్రమంలో రిపోర్టెడ్. సో ఈ క్యాండిడేట్కి మనకి ఆల్ ఇండియా కోటాలో సీట్ ఏమైనా వచ్చిందా అంటే ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చింది. ఎక్కడ? కస్తూర్బా మెడికల్ కాలేజ్లో వచ్చింది, డర్మటాలలో ఏమొచ్చింది? మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చింది. అక్కడ అంత మనీ పెట్టి చదవడం కన్నా సో మేబీ స్టేట్లో ఈ క్యాండిడేట్ చూడండి, వీళ్ళ అల్టిమేట్ గోలే డర్మటాలజీ అనుకుంటా. కస్తూర్బా మెడికల్ కాలేజ్ టాప్ కాలేజ్, అక్కడ జాయిన్ అయిపోయారు. మరి అక్కడ జాయిన్ అయిపోయిన తర్వాత ఈ 2 సీట్లు ఎందుకు బ్లాక్ చేశారు అర్థం అవ్వట్లేదు. ఈ 2 సీట్లు ఎందుకు బ్లాక్ చేసేది లేదు, ఎందుకంటే వన్ టైం అవర్షన్ కాదు కదా, టాప్ కాలేజ్ పెట్టుకుంటే అయిపోయేది, గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకుంటే అయిపోయేది. కావాలని కన్నర్ కూడా సీట్ అయితే బ్లాక్ అయింది, మేనేజ్మెంట్ కూడా సీట్ కూడా బ్లాక్ అయింది. ఎందుకంటే వీళ్ళ ప్రయారిటీనే నాకు తెలిసి డర్మటాలజీ అయి ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడ బ్లాక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, ఇక్కడ నాట్ రిపోర్టెడ్. సో నెక్స్ట్ క్యాండిడేట్ నాట్ రిపోర్టెడ్. ఎందుకు నాట్ రిపోర్టెడ్? ఎందుకంటే ఆశ్రమంలోనే రేడియాలజీ వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ నారాయణలో రేడియాలజీ ఎందుకు? ఇది వీళ్ళ మిస్టేక్ కాదు. ఎందుకు వీళ్ళ మిస్టేక్ కాదు అంటే 2 ఒకేసారి వచ్చినాయి. సో వీళ్ళ మిస్టేక్ ఎక్కడ అవుతుంది అంటే ఈ క్యాండిడేట్ ఈ ర్యాంక్కి ఆల్ ఇండియా కోటాలోనే మన స్టేట్లో ఏదైనా కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పటికీ అక్కడ వదులుకొని స్టేట్లోకి వచ్చి జాయిన్ అవుతే అది వాళ్ళ మిస్టేక్ అవుతుంది. సో ఇలా ఈ వెబ్సైట్ యూజ్ చేసుకొని మీరు ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.